హలో అందరికీ. ఈరోజు మా వదినకి చేరుకోవడానికి వెళ్తున్నాం. అంటే మా పెద్దొదిన ఒక్కదానికే కాదు, చిన్నొదినకి కూడా చీర తీసుకుందామని చెప్పేసి, ఇంక రాఖీ వచ్చేసింది కదా! రాఖీకి వాళ్ళకి గిఫ్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పి మా వారు ఇంక అందరం బయలుదేరాం చీర తీసుకోవడానికి. ఫస్ట్ అయితే సీఎంఆర్‌కి వెళ్ళాం గానీ, అక్కడ అసలు ఏం నచ్చలేదు మాకు. తర్వాతేమో చెన్నైకి వెళ్ళాం. చెన్నై షాపింగ్ మాల్‌కి. అక్కడ కూడా ఒక చీర నచ్చింది గానీ, ఒకరికి నచ్చలేదు. ఇంక లాస్ట్‌లో సౌత్ ఇండియాకెళ్ళాం. అక్కడ పెద్దొదినకి నచ్చింది. చెన్నైలో చిన్నొదినకి నచ్చింది. ఇంక తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాం. మేము ఇంక ఫోటోస్ దిగుతుంటే సాక్షి నేను వచ్చేస్తానని ఫోటోస్‌లో కానీ మంచిగా పెట్టదు ఫేస్. అందుకని చెప్పేసి మేము కూర్చోమంటుంటే కూర్చుంటలేదు. నేను ఎవరికన్నా అమ్మేస్తాను అని అన్నందుకు ఎలా ఏడుస్తుంది చూడండి. ఎవరికైనా కావాలితే ఇచ్చేస్తాను, అడ్రస్ చెప్తాను. ఇంకా దానికి ఏడుపు అయిపోయిన తర్వాత మా అన్నయ్యని తీసుకొచ్చి రాఖీ కట్టడం స్టార్ట్ చేసాం. మా అన్నయ్యకి నేను, అలాగే వాళ్ళ తమ్ముడికి మా వదినలు, మా జస్సుకి వాళ్ళ అక్కలు రాఖీలు కట్టారు. ఇంకా ఈసారి అయితే మా పిల్లలిద్దరికి కూడా రాఖీలు కట్టారు. లిఖిత, శ్యామ్ కూడా. ఇంకా ఇప్పుడు రాఖీ కట్టే ప్రాసెస్ అంతా కూడాను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక కామెంట్ చేసి లైక్ కూడా చేయండి. మాకు ఈరోజు ఇంకా రాఖీతో స్పెషల్ ఏంటంటే మా వారి బర్త్డే. రాఖీ ఒకేసారి అయ్యింది గోరింటాకు సినిమాలో లాగా. ఇంకా వాళ్ళ అక్కలు తమ్ముడికి బర్త్డేతో పాటు రాఖీ కూడా ఒకేసారి సెలబ్రేట్ చేసేసుకున్నారు. ఇంకా మా వారి కేక్ కటింగ్ వీడియో కూడా సెపరేట్గా నేను పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో మళ్ళీ అది మిక్స్ చేసేస్తే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంక ఈ వీడియోలో మిక్స్ చేయలేదు. ఇంకా వదిలిద్దరికి శారీస్ తీసుకున్నాం కదా, అవైతే మేము గిఫ్ట్ చేసేసాం. ఇంకా నాకైతే మా అన్నయ్య ఎప్పుడు కూడా డబ్బులు వేస్తారు. ఇంకా జస్సుకి అయితే వాళ్ళ అక్కలు రాఖీ కడుతున్నారు ఇప్పుడు.
ఇంకా మా లిఖితకి శ్యామ్కి లిఖిత తర్వాత పిల్లలిద్దరికి కూడా వాళ్ళిద్దరూ రాఖీస్ తెచ్చి కట్టారు. ఇంకా మా పిల్లలకి అన్న తమ్ముడు లేడనే వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది లేకుండా ఇంకా వీళ్ళు కట్టారు కదా, ఇంకా వాళ్ళు హ్యాపీ అనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా పిల్లలు రాఖీలు కట్టేసుకున్న తర్వాత మా వారికి కేక్ కటింగ్ అని చెప్పాను కదా, ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసాం. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.